Hello guys, welcome to another session of Data Science with Generative AI. నవేడేస్ మన లైఫ్లో ఒక ఎసెన్షియల్ పార్ట్గా అయిపోయినవి ఈ ఏఐ టూల్స్. సో ఎక్కడ చూసినా మీరు చాట్ జీపీటీ అంటారు, పర్ప్లెక్సిటీ అంటారు, ఇంకేదేదో టూల్స్ చాలా వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ టూల్స్ని యూజ్ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. సో దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకో ఈరోజు చూద్దాం. సో అదే మన ఈరోజు సెషన్, ఇంట్రడక్షన్ టు ఏఐ టూల్స్, హౌ టు యూజ్ ఏఐ టూల్స్. సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ ఇవన్నీ ఏంటి? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాట్ జీపీటీ తీసుకుంటే మనం ఏదైతే మాన్యువల్గా ఒక 10 అవర్స్ కూర్చుని చేయాల్సిన పనిని దీని ద్వారా ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద వెరీ బేసిక్ థింగ్ ఆఫ్ ఏఐ టూల్స్. అంటే మనకి ఫస్ట్ అండ్ ప్రియర్ థింగ్ ఏంటి అని అంటే మన టైంని సేవ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర నుంచి ఉండే ఎఫర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. థర్డ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీకు దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ లేకపోయినా, మీరు కొంచెం దాని గురించి అండర్స్టాండింగ్ ఉన్నా, మీరు దాన్ని యూజ్ చేసుకోగల క్యాపబిలిటీస్ అనేవి ఇది ఇస్తున్నాయి. అండ్ దీస్ ఆల్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ దట్ యూటిలైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దట్స్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ use these tools. So first one, there are four simple steps to use an application. For example, మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా నవేడేస్ చాలా మంది చాట్ జీపీటీ తీసుకుని వాడేస్తున్నారు. అట్లా కాదండి. ప్రతి ఒక్క టాస్క్కి ఒక స్పెసిఫిక్ టూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ పర్పస్ క్వశ్చనింగ్కి అయితే మీరు చాట్ జీపీటీ వాడచ్చు. మీరు ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్గా, కోడ్ రిలేటెడ్గా వాడుతుంటే క్లాడ్ వాడచ్చు. మీరు ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్గా వాడుతుంటే పర్ప్లెక్సిటీ వాడచ్చు. మీరు ఒకవేళ మ్యూజిక్ జనరేషన్, ఆడియో జనరేషన్ కోసం అయితే 11 ల్యాబ్స్ వాడచ్చు. సో ఇలా ప్రతి దానికి ఒక టూల్ ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం ఒక పనిని చేసేవాడు దానిలో ఇన్డెప్త్గా దాన్ని తెలుసుకుంటాడు. 10 పనులు చేసేవాడు ప్రతి పని తెలిసినట్టు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఉన్నాడు, వాడే ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు, వాడే సప్లై మ్యాన్ పని చేస్తున్నాడు, వాడే వాచ్మెన్ పని చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకడే 10 పనులు చేసేటప్పుడు 10 పనుల్ని కూడా వాడు పర్ఫెక్ట్ చేయలేడు. ప్రతి పనిని కొంచెం 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 నేర్చుకుని ఉంటాడు. బేసిక్ థింగ్స్ అనేవి వాడికి తెలుస్తాయి. కానీ ఒకడే ఒక సపరేట్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, 10 ఇయర్స్గా దాంట్లోనే పనిచేస్తాడు అనుకోండి, ఆ ఎలక్ట్రీషియన్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వాడికి ఐడియా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో అలాగే మీరు కూడా ఏదైతే అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించిన దాంట్లో మీకు ఫీచర్స్ ఎక్కువగా ఉంటే మీకు కావాల్సిన అవుట్పుట్ని గెటింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఐడెంటిఫై చేయాలంటే ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై యువర్ టాస్క్ ఆర్ ప్రాబ్లం. నా టాస్క్ ఏంటి, నేను ఏం చేయాలి. సెకండ్ వన్, చూస్ ద రైట్ ఏఐ టూల్. మనకి ఏదైతే కరెక్ట్ ఏఐ టూల్ ఉందో ఆ కరెక్ట్ ఏఐ టూల్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు వీడియోకి అయితే ఒకటి, మ్యూజిక్ అయితే ఒకటి, ఆడియోకి అయితే ఒకటి, ఇలా అన్నమాట. నెక్స్ట్, ఇన్పుట్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అవుట్పుట్, దాన్ని క్లియర్గా స్పెసిఫిక్గా దానికి చెప్పాలి. అంటే మన ఫ్రెండ్తో అన్నట్టు నాకు అది ఇవ్వి, ఇది ఇవ్వి, అది చేయి, ఇది చేయి అంటే అర్థం కాదు దానికి. స్పెసిఫిక్గా క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నారో వర్డ్ టు వర్డ్ క్లారిటీగా చెప్పాలి. అండ్ రివ్యూ ఏఐ అవుట్పుట్ క్రిటికల్లీ. ఒకవేళ మీకు ఏదన్నా ఇష్యూ వచ్చింది, కావాల్సినట్టుగా అవుట్పుట్ రాలేదని అనుకుంటే అది ఇచ్చిన అవుట్పుట్ని మీరు దాన్ని రివ్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ దెన్ ఫైనల్లీ, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ కన్సిడరేషన్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ కెన్ సేవ్ టైం. ఏఐ టూల్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ వర్క్ లోడ్. మనకి వర్క్ లోడ్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ లోడ్ని చాలా వరకు డిక్రీస్ చేస్తుంది. ఎంతలా అంటే మీరే అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పర్సన్ ఒక ఎస్ఐని ఇంతకు ముందు చాట్ జీపీటీ లేనప్పుడు రాయాలని అనుకుంటే ఒక ఎస్ఐ కంప్లీట్ చేయడానికి ఒక 8 to 10 అవర్స్ పట్టేది. నౌ ఇట్ ఈస్ టేకింగ్ 8 to 10 మినిట్స్. ఓకే, హవర్స్ నుంచి మినిట్స్కి పడిపోయిందంటే సి ఎంత ఎక్కువ టైంని మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి న్యూ పర్స్పెక్టివ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ ఒక మూవీ తీయాలని అనుకుంటాడు. ఆ మూవీలో ఏదైతే థింగ్స్ తను తీయాలనుకుంటున్నాడో ఆ థింగ్స్ అనేవి ఒక వేలో తను ఆలోచించుకుంటాడు. ఓకే, కానీ అదే వే కాకుండా వేరే వేలో మనం ఎలాగైనా చేయొచ్చు. రైట్? తన పర్స్పెక్టివ్లోనే వెళ్ళాలని లేదు కదా, వేరే పర్స్పెక్టివ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇఫ్ యు సీ,
ఒక ఇమేజ్ అనుకోండి, మన బ్రెయిన్లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని మనం ఇలాగే జనరేట్ చేయాలని ఏం లేదు, వేరే విధంగా కూడా అది మనకి జనరేట్ చేసి ఇస్తుంది కదా. అంటే మనం అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా కూడా దాన్ని ఆలోచించే న్యూ పర్స్పెక్టివ్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఓకే. అండ్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు దీన్ని మనం ఎఫిషియెంట్గా ఎలా నేర్చుకోవాలి, మనం ఇలాంటివన్నీ ఎలా క్రియేట్ చేయాలి, దానికోసమే మనం పైథాన్ లైఫ్ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తుందండి. ఇదే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఇలాంటిది ఎక్కడ మనం ఇండియాలో చూసుంటాం, బికాస్ డేటా సైన్స్ అండ్ ఫుల్ స్టాక్ జనరేటివ్ ఏఐ కలిపి ఎక్కడ మీరు చూసుంటారు. కోర్స్ డీటెయిల్లోకి వచ్చేస్తే మనకి ఇది 2 months డ్యూరేషన్ ఉంటుందండి. 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. మనకి ఇది మొత్తం తెలుగులో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ టోటల్లీ ఆన్లైన్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st March అండి, ఎక్కువ రోజులు లేదు. అండ్ యూ కెన్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ది కంటెంట్. మీరు లైఫ్ టైమ్ ఈ కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్, బికాస్ ఐ హ్యావ్ ఎ స్టార్టప్ కంపెనీ. ఆ కంపెనీలో మేము మొత్తం దీని మీద ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాజెక్ట్స్ మీదే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను దీంతో. అండ్ ఆ ప్రాజెక్ట్ మీద మీకు ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాం. సో అందుకనే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ అలాగే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంటుందండి. ఒకవేళ కనుక మీరు పర్ఫెక్ట్గా మంచిగా దీంట్లో పర్ఫామ్ చేస్తే టాప్ 1% ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని మేమే హైర్ చేసుకుంటాం మా కంపెనీలో. అండ్ దెన్ మాక్ ఇంటర్వ్యూస్. సో ఒకవేళ ఇది కాకపోయినా మనం ఏదైనా బయట ఇంటర్వ్యూస్ చేయడానికి కానీ, ఆర్ ఎల్స్ బయట ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయని కానీ, అండ్ అట్లాగే రెజ్యూమ్ బిల్డింగ్, మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీగా రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలని కానీ, ఇవన్నీ కూడా మనమే నేర్పిస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత కాస్ట్ ఎంత ఉంటుందో అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ 8,999 ఓన్లీ. ట్రస్ట్ మీ, మన హైదరాబాద్లోనే చాలా చోట్ల 8,999కి పైథాన్ కూడా రావట్లేదు ఈ మధ్య. అట్లాంటిది మనం ఇందులో పైథాన్ ఇంక్లూడ్ చేస్తున్నాం, లైబ్రరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాం, మెషిన్ లెర్నింగ్ ఇంక్లూడ్ చేస్తున్నాం, డీప్ లెర్నింగ్ ఇంక్లూడ్ చేస్తున్నాం, ఫైనల్లీ జనరేటివ్ ఏఐ. ఇవన్నీ కాకుండా మీకు ఇంటర్వ్యూకి కావాల్సిన మాక్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్ బిల్డింగ్, ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లో కలుద్దామా? సీ యూ.